హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి పాన్ ఇండియా పదం ఏంటి, నాన్ సెన్స్, హీరో సిద్ధార్థ్ కామెంట్స్. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా హవా నడుస్తుంది. సో ఎక్కడ చూసినా సరే పాన్ ఇండియా అనే పేరు మాత్రం మారుమోగిపోతుంది. ప్రతి డైరెక్టర్ కూడా ఏదైనా కంటెంట్ రాయాలి అని అంటే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో రాసేస్తున్నారు కదా. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సినిమాలు మాత్రం ఒక రేంజ్ దాకా వెళ్ళిపోయి సో ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమాలు హవా నడుస్తూనే ఉంది. కానీ ఇదంతా ఏంటి, పాన్ ఇండియా ఏంటి, అసలు పదం ఏంటి, అసలు నాన్ సెన్స్ గా ఉంది. ఇండియాలో ఏ సినిమా అయినా సరే ఇండియా వైజ్ గా అందరికీ తెలుస్తుంది. దానికి ఒక పేరు పెట్టడం ఏంటి, ఎప్పుడో పాన్ ఇండియా అనేది అంటే RRR కంటే ముందే, పుష్ప కంటే ముందే, అండ్ అలాగే మన బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా అనే వర్డ్ ఉంది. కానీ ఎందుకు పర్టికులర్గా దీన్ని స్ట్రెస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో దర్శకులు అని చెప్పేసి మండిపడుతున్నారట హీరో సిద్ధార్థ్. సో ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారట, పాన్ ఇండియా ఏంటి, ఆ వర్డ్ ఏంటి, అసలు ఎందుకు ఇలా హవా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఏ సినిమా అయినా సినిమానే, బాలీవుడ్లో తీసినా, టాలీవుడ్లో తీసినా, కాలీవుడ్లో తీసినా, ఎక్కడ తీసినా కూడా సినిమానే. ఇలా మీరు వేరు చేసి పాన్ ఇండియా అనే పదాన్ని వాడుతుంటే ఇతర డైరెక్టర్లకి ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళ సినిమాలు హిట్ కాక చాలా వరకు బాధపడుతున్నారు. సో మరి బాలీవుడ్లో కూడా పాన్ ఇండియా లెవెల్లో తీసే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ అండ్ అలాగే శాండిల్వుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పాన్ ఇండియా అనే పదం వాడుతుంటే ఇతర డైరెక్టర్లు కూడా కాస్త నిరుత్సాహపడుతున్నారు. సో అందరూ సమానమే, తెలుగు ఇండస్ట్రీ అయినా, తమిళ ఇండస్ట్రీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా కూడా కష్టపడి ఒక సినిమా తీస్తారు, అది హిట్ అవ్వాలని చూస్తారు. సో ఇలా పాన్ ఇండియా అని యూజ్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది. సో మరి నిజానికి వచ్చినట్లయితే పుష్ప నుంచి ఈ ఇయర్ ఏదైతే డిసెంబర్ ఎండింగ్ ఉందో, డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా సినిమాలు ఒక రేంజ్లో హిట్ అయ్యాయి. సో మనం పుష్ప చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా పుష్ప గురించే మాట్లాడుకున్నారు. పుష్ప అయిపోయిన తర్వాత RRR అయితే ఎప్పుడైతే ఎంటర్ అయిందో RRR హవా నడిచింది. ఎప్పుడేమో KGF 2 అంటున్నారు. సో ఇలా రిలీజ్ చేసుకుంటూ దానికి ఒక పాన్ ఇండియా మూవీ అని పెట్టుకుని సో తెలుగులోను, తమిళ్లోను, హిందీలోను ఇలా డబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది నాకు నచ్చడం లేదు. సో నేను ఏదైతే ఫిలిం ఇండస్ట్రీలో చదువుకుంటున్నానో అప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇదే వర్డ్ అన్నారు. ఏంటి అని అంటే ఇండియా కంటే హాలీవుడ్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది. సో మరి ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు క్వశ్చన్ వేశారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియాకే పోటీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇండియాలోనే మీదే ఇండస్ట్రీ, మాదే ఇండస్ట్రీ, పాన్ ఇండియానా కాదా అన్నట్టుగా ఈ హవా నడుస్తుంటే మన ఇండస్ట్రీ ఇంకా తగ్గిపోతుంది, అసలు ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో మనం ఇలా పాన్ ఇండియాలు అవి ఇవి పెట్టుకోకుండా నార్మల్గా సినిమా తీయాలి. అండ్ అలాగే సినిమా సక్సెస్ అయిందా లేదా, జనాల్లోకి వెళ్ళిందా లేదా, తీసిన వాళ్ళు బడ్జెట్ ఏదైతే పెట్టారో అది వచ్చిందా లేదా, ఇదే చూసుకోవాలి. కానీ ఇలా పాన్ ఇండియా అంటూ రెచ్చిపోకూడదు అని చెప్పేసి కాస్త ఘాటుగానే కమెంట్స్ చేశారు మన హీరో సిద్ధార్థ్ అనమాట. సో మరి దీనికి స్పందనగా ఎవరు కానీ రియాక్ట్ కాలేదు, కానీ నారాయణమూర్తి గారు రియాక్ట్ అయ్యారు. సో మన తెలుగు ఫిలిమ్స్ పాన్ ఇండియా దాకా వెళుతున్నాయి అని అంటే నిజానికి చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీ పైకి వస్తుంది. సో ఇలాంటి చెత్త మెసేజ్లు కానీ, ఇలాంటి చెత్త పోస్టులు పెట్టి దాన్ని నాశనం చేయొద్దు, పాడు చేయొద్దు అని చెప్పేసి గట్టిగా కమెంట్ చేశారట. అంటే గట్టిగా రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి తగ్గట్టుగా మరి ఏ సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతారు, ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎవరు స్టాప్ చేస్తారు అనేది ముందు తెలియనుంది. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి our ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.